అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల. ఆమీన్. అల్లాహ్ రెహమాన్ రహీం మాలిక్ యౌమిద్దీన్ అయినటువంటి వల్ల మా అందరిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల. ఆమీన్. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు ఒక విశ్వాసి దేవుని యొక్క ఖురాన్ వాక్యాలు విన్నా, చదివినా, ఏదైనా హదీస్ విన్నా అతడు యొక్క మనసులో ఏ విధంగా ఏడుపు, బాధ అనేది కలుగుతుంది. ఈ యొక్క బాధ కూడా విశ్వాసంలో ఒక విశ్వాసికి ఒక భాగంగా. ఇది ఒక మంచి గుణం. ఒక విశ్వాసి సిగ్గు కలిగి ఉండడం, ఏడుపు రావటం, ఇది కూడా విశ్వాసంలో ఒక లక్షణంగా చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఒక విశ్వాసి తక్కువగా నవ్వుతాడు, ఎక్కువగా ఏడుస్తాడు. ఏదైనా సరే సంఘటనలలో కొన్ని విషయాలలో అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. కొన్ని విషయాలు ఖురాన్లో ఒక వాక్యం ఉంది, బనీ ఇజ్రాయెల్ సూరా 109వ వాక్యం. తమ యొక్క గడ్డాలను, విశ్వాసులు తమ యొక్క గడ్డాలను నేలకు ఆనించి మరి విలిపిస్తూ పడిపోతారు. దానిని అంటే ఖురానును విన్న తర్వాత వారికి అనుకువ మరింత పెరిగిపోతుందని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఖురాన్లో సూరా అన్ నజ్ము 59-60 వాక్యాలలో మీరు ఖురాను గురించి ఆశ్చర్యపోతూ ఉన్నారా, ఏడవాల్సింది పోయి నవ్వుతూ ఉన్నారా అని ఇక్కడ అల్లాహ్ ప్రశ్నిస్తూ ఉన్నాడు. విశ్వాసుల యొక్క ముందు ఖురాన్ చదవబడినప్పుడు వారు దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదతోటి దేవుడి పట్ల భీతితోటి కంపించిపోతారు. ఎందుకంటే అది దేవుడి తరపున వహీ రూపంలో అవతరింపబడుతున్న గ్రంథం కాబట్టి. దైవ శిక్ష ప్రస్తావన ఎప్పుడైతే వస్తుందో అవి వినగానే వారు అప్రమత్తంగా, అంటే వాళ్ళకి తెలియకుండా వారిలో నుంచి ఒక ఏడుపు లేదా బాధ అనేది లేదా కన్నీరు రావటం మొదలు పెడతారు. కానీ అవిశ్వాసులకు, ఎవరికైతే ఈ ఖురాన్ మీద నమ్మకం లేదా విశ్వాసం లేదో లేదా తెలియదో, వారి ముందు ఖురాన్ చదివినా కూడా వారిలో ఎలాంటి ప్రతిస్పందన రాదు. పైగా వారు ఖురాన్ని ఒక పారాయణాన్ని కొంతమంది దాన్ని మజాక్ చేయడం కానీ, అవమానించడం కానీ, అసహించుకోవడం కానీ లేదా ఇటువంటి వాటికి చాలామంది వాడుతూ ఉంటారు. ఖురాన్ని ఎవరైతే నమ్మలేదో, విశ్వసించలేదో అటువంటి వారు చాలామంది ఇటువంటి వాటిని చూస్తూ ఉంటారు. ఆటపాటలతో దాన్ని నిర్లక్ష్యం కూడా చేస్తారు. కొంతమంది వారికి కావాల్సిన దానిని ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేయడం కోసం చదువుతూ ఉంటారు.